నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు వినే ఉంటారు ఏంటంటే మన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ అంటే మన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడం జరిగింది. అయితే నిన్న కలిసినప్పుడు గంట సమయం అయితే కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన సమయంలో అంటే ఒక సీఎం జగన్కి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయితే కౌన్సిలింగ్ ఇచ్చారు. అది ఏ విషయంలో అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే మీద. సో వాళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు, సంకేతాలు ఇచ్చారని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి సార్? అంటే వాస్తవానికి ఇద్దరికీ పరస్పరంగా లోపాయకారంగా ఒప్పందాలు ఉన్నాయి, ఇద్దరికీ కొంత అండర్స్టాండింగ్ ఉందనే మాట చాలా వరకు సోషల్ మీడియా వైరల్ అయింది. దానికి కొన్ని సిమ్టమ్స్ కూడా కనబడటం మనకు వాస్తవం అనిపిస్తుంది. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం గద్దె ఎక్కక ముందు కూడా కోడికత్తి రాజకీయం మీద ప్లే చేశారని, అలాగే రీసెంట్గా బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే అట్లాగే జరిగిందని, ఇంకా చాలా వరకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆంధ్ర గురించి, ఆంధ్ర పరిపాలన గురించి, ఆంధ్ర రోడ్ల గురించి, ఆంధ్రాలో ఉండే చిమ్మ చీకట్ల గురించి ఎన్ని రకాలుగా ఎన్ని వ్యంగ్యాస్త్రాలు వేసినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఎక్కడ రెస్పాండ్ అవ్వకపోవడం, ఎవరు ఖండించకపోవడం, ఎవరు మాట్లాడకపోవడం అనేది ఈ మీరు అడిగిన దానికి వాస్తవాలేమని అనిపిస్తుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు కూడా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రభుత్వం రావడానికి విశ్వ ప్రయత్నాలు చేశారని, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారేమో భయంతో రేవంత్ రెడ్డి గారు అవ్వకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో కూడా వాస్తవం ఎందుకు ఉందంటున్నానంటే సరిగ్గా పోలింగ్ రోజు ఇటువైపు ఆంధ్ర పోలీసులు, అటు తెలంగాణ పోలీసులు ఇద్దరూ కలిసి సాగర్ దగ్గర డ్యామ్ దగ్గర హై డ్రామా క్రియేట్ చేశారు. ఎందుకు హై డ్రామా క్రియేట్ చేశారు? ఏమైపోయిందని అక్కడ కృష్ణా జలాలకు సంబంధించి ఒకవైపు వాళ్ళ మీద వీళ్ళు మాట్లాడుకుని అంత అవుతున్నప్పుడు అంతగా పోలీసులు మోహరించి అక్కడ ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేయడం తప్పితే, అంటే ఊరికి జనాల దృష్టిని మరల్చడానికి తప్పితే అక్కడ ఎందుకు అలా చేయడం? అదొకటి. సో ఇలా రకరకాల కారణాలతో అండ్ మరోవైపు షర్మిలా గారు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తున్నారు. చంద్రబాబు గారు కూడా తెర వెనుక నుంచి కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు టీడీపీ మనిషి కాబట్టి అందుకని ఇవి రకరకాలు వచ్చాయి. ఇవన్నీ కూడా వాస్తవాలు అనిపిస్తున్నాయి ఈ సిమ్టమ్స్, ఈ జరిగిన పరిణామాలు బట్టి. అయితే ఇప్పుడు అతను బాగాలేనప్పుడు పరామర్శకు వెళ్ళారు, బాగుంది. పరామర్శకు వచ్చినప్పుడు సుమారుగా అరగంటకు పైగా, మీరు గంట అంటున్నారు, సుమారు గంట వరకు కూడా ఇద్దరు చర్చలు జరిపారు. అసలే ఆయనకు బాగాలేదు, తుంటి ఎముక ఆపరేషన్ అయ్యింది. ఇలాంటి సందర్భంలో ఎంత చర్చ అంటే ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ ఉద్దండులు కలిసినప్పుడు ఇదే అంశం చర్చకి రాజకీయం గురించి వస్తుంది. మోరోవర్ ఇద్దరు కూడా ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్నే ఎక్కువగా ఫాలో అయ్యారని కూడా అనుకుంటున్నారు. అది నేను కూడా నమ్ముతున్నాను. ఆ తర్వాత ఐపాక్ట్ అని ఉంటుంది ప్రశాంత్ కిషోర్ గారి, ఇప్పుడు బయటకు వచ్చేసారు అంటున్నారు, మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అయితే ప్రశాంత్ కిషోర్ గారిది పూర్తి స్థాయిలో మీరు తీసుకోకుండా మీ కింద వ్యక్తులవి, మీ ఎవరైతే కుడి భుజం ఎడభుజంలా ఉన్నారో అటువంటి వ్యక్తులు తీసుకోవడం వల్ల మీకు ఒరిగింది ఏంటి, మీరు ఎందుకు నష్టపోయారు అన్నట్టుగా కేసీఆర్ గారు సూచనలు అడిగినట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఇక్కడ తెలంగాణలో కూడా చేశారు కదా సార్, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు. కాకపోతే తెలంగాణ కేసీఆర్ గారు లాంటి సీనియరు వేసే పాచికలే పారినప్పుడు ఆయన సుమారుగా 35 ఏళ్ళుగా ఉన్న అనుభవం ఉన్న నాయకుడు కదా కేసీఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత అనుభవం లేదు, పైగా తండ్రి చాడు బిడ్డగా ఉన్నారు, తర్వాత ఎంపీగా చేశారు, తర్వాత జైలుకి వెళ్ళారు. ఇటువంటివి కేసులు ఇట్లాంటివే ఉన్నాయి కానీ రాజకీయంగా కానీ ఒక మినిస్టర్ పోర్ట్ఫోలియో కానీ నడిపించింది ఏ అనుభవం లేదు. మరి ఎట్లా నడిపిస్తారు? పోనీ అలాగని ఎవరి మాట వినరట, ఏ సివిల్ సర్వెంట్స్ మాట కూడా వినరట ఆయన. అంటే జనరల్గా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా ఇలాగే కొంతమంది విమర్శించారు ఆయనకి, మీకు అసలు ఎంతవరకు ఒకసారి కూడా మంత్రిగా చేయలేదు, మీరు ముఖ్యమంత్రి అయితే పరిపాలించగలరా అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు, సరైన వాళ్ళని సివిల్ సర్వెంట్ అంటే ఐఏఎస్ని ఐపీఎస్ని సరైన వాళ్ళని ఒక 4-5 పెట్టుకుంటే మొత్తం వాళ్ళు నడిపిస్తారమ్మ. వాళ్ళు మేధావులు, వాళ్ళు నాలెడ్జ్ పరంగా కానీ, అనుభవం పరంగా కానీ, వాళ్ళు పరిపాలన పరంగా కానీ, చట్టం పరంగా అన్ని రకాలుగా ఐఏఎస్ వాళ్ళంటే అన్ని రకాలుగా బాగా నిండిపోయి ఉంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళు పెట్టుకుని కరెక్ట్గా నడిపించుకుంటే ఏ ముఖ్యమంత్రికి కూడా ఏ మంత్రికి కూడా పని ఉండదు.
ఏ శాఖ పరంగా ఆ శాఖగా ఉండే ఒక సెక్రటరీగా పెట్టేసుకుంటే ఐఏఎస్ వాళ్ళని సరైన వాళ్ళని వాళ్ళే మొత్తం నడిపిస్తారు కదా. సో అదే చెప్పాడు ఆయన ఇక్కడ కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన ప్రధానికి ఈయనే మేట నొక్కాలి, ఈయనే ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచించే బదులు అక్కడ ఉంటారు సీనియర్లు, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ముందుకెళ్తాం, ఎలా చేస్తే ప్రజలకు ఫేవర్గా అవుతుంది, ఎలా చేస్తే ఒక వర్గం వాళ్ళకి నష్టం లేకుండా ఉంటుంది అని అన్ని రకాలుగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, రోజుకొక్కటైనా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాడు ఆయన. ఎందుకని, అనుభవంతులు అంత లేదు కాబట్టి. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రాన్ని మొత్తం బాధ్యత ఆయన నుంచి భుజాల మీద ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఒక్క వర్గం వాళ్ళకు కూడా నష్టం అవ్వకూడదు, అందులో ఒక 1% ప్రజలకు కూడా ఇబ్బంది కలగకూడదు కదా. అందుకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కసారి ఆ సీనియర్స్ కానీ ఐఏఎస్లు కానీ మంత్రివర్గం కానీ అందరినీ కూర్చోబెట్టి ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం, ఓకేనా, మీ అందరికీ ఇష్టమేనా, మీ అందరికీ సబబుగా ఉంటే ఓకే చెప్పండి, దీనికి వెళ్ళిపోదాం, దీని మీద నేను సైన్ చేస్తాను, అది కదా పరిపాలన. ఆయన అదేం చేయరంట, మొత్తం ఆయనే డెసిషన్ తీసుకుంటారు. సో ఇట్లాంటి విషయాలు కూడా కేసీఆర్ గారు చూచాయిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే అక్షంతలు అని అనలేను కానీ చనువు మీద ఏదో మీరు అలా చేసి ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారంట. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఈయన పరామర్శతో పేరుతో వచ్చారు కానీ మ్యాక్సిమం సలహాలు సూచనలు స్వీకరించడానికే వచ్చారని కూడా ఒక వాదం ఉంది. దానికి నిన్న సిపిఐ నారాయణ గారు కూడా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడారు. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా దానికోసం వచ్చారు, బీజేపీ కూడా వీళ్ళతో ఆడిస్తోంది, బీజేపీ టీడీపీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసేలాగా చేస్తోంది అన్నట్టుగా నారాయణ గారు మాట్లాడారు. అంటే ఎందుకంటే ఈ ఎవరైతే మన మాజీ సీఎం ఉన్నారో మన కేసీఆర్ గారు, సో ఆయన కింద పడడం జరిగింది కూడా దాదాపు 20 రోజులు అయిపోయింది. ఒకవేళ పరామర్శించాలి అంటే 1-2 రోజుల తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ముందే ఎప్పుడో చిరంజీవి గారు అందరూ వచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు 20 రోజుల తర్వాత వచ్చారు అంటే ఇది ఏంటంటే రాజకీయ చర్చ కోసం వచ్చినట్టు ఉంది కానీ పరామర్శించడానికి కాదని కూడా కొంతమంది అనడం జరుగుతుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఆంధ్రాలో ఉండే మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు కేసులు హియరింగ్ నుంచి కానీ హైదరాబాద్ రావాల్సిందే. మేబీ వాళ్ళ పనుల మీద వచ్చారు, అలా వచ్చినప్పుడు పరామర్శించుంటారు, పనిలో పనిగా ఒకసారి కలిస్తే పోతుందిలే అనుకుని కూడా అనుకుండొచ్చు, లేదా పర్టికులర్గా ఇలాంటి అంశాల మీద చర్చ కోసమే వచ్చిండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఎవరిని తప్పుపట్టలేం, అలాగని ఎవరిని ఎత్తుకొని బుజ్జగించలేం కదా. కాబట్టి రాజకీయ పరంగా ఈ రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఓకే ఇంత సీనియర్ కాబట్టి ఈయన కలిస్తే మనకేమైనా ఐడియా వస్తుందా, మనకేమైనా సలహా సూచన ఇస్తారా, లేదా మనకి ఎక్కడ ఈయన సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి ఈయన సపోర్ట్ ద్వారా నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఏమైనా ముందుకెళ్ళొచ్చా అని కూడా అయి ఉండొచ్చుగా. ఇప్పుడు చాలామంది అక్కడ కానీ ఇక్కడ కానీ కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ వైసీపీ కూడా ఒకటే, బీఆర్ఎస్ వైసీపీతో బీజేపీ కూడా కలిసే అవకాశం కూడా ఉందని కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు అందరూ మిత్రులేనండి. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పరిస్థితి ప్రకారం ఒకరికొకరు మరీ దారుణంగా తిట్టుకోవడం, ఫ్యామిలీ అఫైర్స్కో వెళ్ళిపోయి మాట్లాడుకోవడం అవుతున్నాయి. కానీ ఒకప్పుడైతే ఎవరు ప్రభుత్వం వచ్చినా అందరికీ పనులు అయ్యేవి, అలాగే ఉండేది. అది చాలా సినిమాల్లో కూడా మనం చూపిస్తూ ఉంటారు సింబాలిక్గా. ఎవరున్నా కానీ పనులు అయితే అవ్వాలి, కాకపోతే ప్రతిపక్షంగా అసెంబ్లీలో తిట్టుకుంటాం, బయటకు వచ్చిన తర్వాత అందరం ఒకటే అన్నట్టు. ఇప్పుడు మీరున్నారు ఒక పార్టీ, నేను ఒక పార్టీ, మీ గవర్నమెంట్ వస్తే మీ ద్వారా నాకు పని అవుద్ది, నా గవర్నమెంట్ వస్తే నా ద్వారా మీ పని అవ్వాలి. అల్టిమేట్గా మళ్ళీ ఆ నాయకులే లబ్ధి పొందాలి, సామాన్యుల కన్నాను. అది ఒక ఫేవరిజమో లేదంటే మేము వాళ్ళ కొలీగ్స్గా ఫీల్ అవుతారేమో. సో అట్లా ఉంటుంది కాబట్టి ఏదైనా సాధ్యమే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.